ఒక సాంగ్ పెళ్లి దాకా తీసుకొచ్చింది. నాకు అర్థం కాని విషయం 7-8 గంటలు ఫోన్ లో ఏం మాట్లాడుకుంటారు చూసుకో 6 hours 7 hours. ఎన్ని మంత్స్ మీరు లవ్ చేసుకున్నారు? ఐ థింక్ ఇప్పుడు ఆస్ట్రేలియా పెరిగి అక్కడ లైఫ్ స్టైల్ అలవాటు పడి అక్కడ కల్చర్ అలవాటు పడిన పర్సన్ ని ఎలా ట్రస్ట్ చేసావు? అండ్ దే డు నాట్ హ్యావ్ సో మచ్ యాటిట్యూడ్. బేసిక్లీ ఆ అబ్బాయిలో అది ఉంటది కదా. లైక్ ఇండస్ట్రీ అమ్మాయి అనగానే ఎక్కువ ఆలోచిస్తారు, లైక్ మ్యారేజ్ వరకు వెళ్ళడానికి. అవును, సో ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు ఏమని ప్రపోజ్ చేసావు బ్రో? అటు సైడ్ నుంచి రియాక్షన్ ఏంటి? వెంటనే ఓకే చెప్పింది, టైం తీసుకుని? వెరీ లైక్ షేకింగ్ అప్ దట్ టైం. నాకు కోల్డ్ అయిపోయింది అది చేసేటప్పుడు. ఈ రింగ్ స్టోరీ ఏంటి బ్రో? ఇది స్పెషల్ గా చేపించి తెచ్చావు అని విన్నా. Subbu is a beautiful person I ever met. I want to spend the rest of my life with you. Will you marry me? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు ఆస్ట్రేలియా అబ్బాయి, హైదరాబాదీ అమ్మాయి రెడీగా ఉన్నారు. సో శుభశ్రీని లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు, ఎలాంటి క్వాలిటీస్ ఉండే అబ్బాయిని చేసుకుంటావు అంటే, నాకు మనసుకి నచ్చినప్పుడు నేను చేసుకుంటా, అప్పుడు నీకు ఖచ్చితంగా పిలుస్తాను, నీకు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పింది. సో ఈరోజు నిన్న ఎంగేజ్మెంట్ అయింది, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. హీఈస్ అజయ్ మైసూర్ అండ్ శుభశ్రీ. సో ఎలా ఉన్నారు? I'm good, thank you. థ్యాంక్ యూ సో మచ్ పిలిచిన వెంటనే వచ్చినందుకు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా కాసేపట్లో మళ్ళీ మీ సాంగ్ లాంచ్ పెట్టిన కూడా వచ్చి కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, త్వరలో మీరు ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ జర్నీ, ఈ కొలాబరేషన్ ఎలా జరిగిందని తెలుసుకోవాలి. ఎవరు స్టార్ట్ చేస్తారు? Let him start because I keep talking a lot. I want him to say the story. నువ్వు మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. బ్రో, స్టార్ట్ విత్ యూ. So actually మెజెస్టీ అని మన సాంగ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా. We actually అక్టోబర్లో ప్లాన్ చేసిన ఆస్ట్రేలియా షూట్. సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ శుభశ్రీ ఇన్ ఆస్ట్రేలియా. సో ఆ రోజు ఆ జర్నీ, సో ఆ సెట్స్లో యాక్చువల్లీ మేము కలుసుకున్నాం. అండ్ సిన్స్ దెన్ మా ప్రయాణం అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో ఎలా అంటే, నేను అడిగినప్పుడు నాకు కొన్ని స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉన్నాయి ఒక అబ్బాయిలు నచ్చడానికి, అట్లా ఉంటే నేను ఇష్టపడతాను, వాళ్ళనే పెళ్లి చేసుకుంటా అని చెప్పావు. కాబట్టి ఏ క్వాలిటీస్ నచ్చి నువ్వు మ్యారేజ్ వరకు వచ్చింది రిలేషన్? I think he's very patient. అంటే చాలా పేషెన్స్ గా చేస్తారు. అంటే తిట్టినా కొట్టినా ఎన్ని గొడవ అయినా కూడా ఒక మనిషి పేషెన్స్ గా ఉంటే మనకు ఓకే. అది ఉంటది కదా, అంటే నెవర్ క్విట్టింగ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ ఉంది. సో దట్ ఈస్ వెరీ వెరీ సర్ప్రైజింగ్. ఎందుకంటే ఈ జనరేషన్ లో ఒక గొడవ అయితే ఇట్స్ ఓవర్ ఆ టైప్ లో ఉంటారు చాలా మంది. సో బట్ వాట్ ఐ ఫైండ్ ఇన్ హిమ్ ఇస్ దట్ ఆబ్వియస్లీ మనకి కూడా ఫైట్స్ ఇవన్నీ ఉంటది. బట్ ఫర్ మీ టు గో అహెడ్ అండ్ టేక్ దిస్ జర్నీ వెరీ సీరియస్లీ, నేను ఆ క్వాలిటీ చాలా నచ్చింది. ఈ విషయం నాకు కూడా తెలియదు. Yeah, so he never quits. I like it. ఎప్పుడు డిసైడ్ అయ్యి అంటే హీస్ ద కరెక్ట్ వన్ టు మీ అనేది ఎప్పుడు డిసైడ్ అయ్యావు? ఎప్పుడు అంటే అది ఒక వైబ్రేషన్ అంతే. నాకు అనిపించింది అరే దిస్ పర్సన్ ఇస్ కరెక్ట్. సో మనకి ఫైనల్ డే ఆఫ్ షూట్ ఉండే మెజెస్టీన్ లవ్ రోజు, అండ్ దట్ డే వి వర్ షూటింగ్ ద పెళ్లి సీన్ ఇన్ ద సాంగ్. ఓకే, అండ్ ఆ రోజు షూట్ చేసిన టైంలో we had so many funs and we had వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ చాలా ఉన్నారు and we were so excited and everything. సో ఆ టైంలో నాకు జస్ట్ అనిపించింది అరే దిస్ guy is like genuinely good. ఆ టైప్ లో కొంచెం నా మెంటాలిటీ చాలా చేంజ్ అయింది అదే రోజు, to be honest. And then we just went ahead and met a lot of times. We used to talk a lot. మనం మాట్లాడిన టైంలో చాలా స్పిరిచువల్ గురించి కూడా మాట్లాడినాము, మూవీస్ గురించి. సో వి టాక్ సో మచ్ దట్ అంటే ఎలా అనిపించింది అంటే అరే ఐ నో దిస్ పర్సన్ అండ్ ఐఎమ్ కంఫర్టబుల్ టాకింగ్ విత్ హిమ్. దట్స్ వెరీ రేర్. నేను చాలా ఫాస్ట్ గా బోర్ అయిపోతాను యాక్చువల్లీ కాన్వర్సేషన్ చేసిన టైంలో, కానీ మా దగ్గర చాలా టాపిక్స్ ఉన్నాయి.
ఎట్లా అప్పుడప్పుడు 6 hours 9 hours ఫోన్ లో మాట్లాడతాం. ఏముంటాయి ఇదొక్కటి నాకు అర్థం కాని విషయం. 7-8 గంటలు ఫోన్ లో ఏం మాట్లాడుకుంటారు అనే టాపిక్స్ ఏముంటాయి. మేము ఇలా చూసుకుంటే వాట్సాప్ లో చూస్తే 6 hours 7 hours మేము పరిచయం సుబ్బారావు 7 hours మాట్లాడుకున్నాము అని అంటే ఏం మాట్లాడుకున్నామంటే మళ్ళీ ఏం లేదు. అంటే కలిసి తిరిగే కాలంలో కూడా ఇంకా స్టిల్ మీరు ఎన్ని గంటలు ఫోన్ మాట్లాడుకున్నారంటే ఏంటి దానికి అర్థం? నిజంగా అట్లానే. ఐ డోంట్ నో వాట్ వి ఆర్ టాకింగ్. నాకు కూడా అర్థం కాలేదు. నేను అసలు ఫోన్ లో మాట్లాడను కూడా. వి ఆర్ వెరీ ఓల్డ్ స్కూల్ యాక్చువల్లీ. తను ఉన్నప్పుడు నేను ఎక్కువ ఫోన్ మాట్లాడా. లైక్ వెన్ షీ ఈస్ అరౌండ్ మీ షీ డజంట్ యూస్ ఫోన్. వి ఆర్ దట్ వే. వెన్ వి ఆర్ టుగెదర్ ఫోన్స్ చాలా దూరం పెట్టేస్తాం. అండ్ ఓన్లీ లైక్ ఈవెన్ లైక్ ఇంత టైం అంటే వి స్పెండ్ టైం టుగెదర్. బోర్ కూడా కాదు మాకు అంత సేఫ్. వి స్పెండ్ లైక్ 7 days 10 days కంటిన్యూస్లీ. ఎప్పుడైనా బయట పోయినా కూడా వి సో మచ్ ఇన్ టు ఈచ్ అదర్. అదేమేమో కైండ్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ దట్ కైండ్ ఆఫ్ బాండింగ్ వీ హ్యావ్. ఇంకా ఆ రోజు నుంచి ఆ మెజెస్టియన్ లెవెల్ లో కూడా మ్యారేజ్ అది లైక్ ద లాస్ట్ సీన్ వి వాంటెడ్ టు గెట్ మ్యారీడ్. ఐ వాజ్ లైక్ టోటలీ బ్లషింగ్. నాకు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్టాప్ ఇట్. లైక్ యు నో అంటే ఏం ఇట్లా బ్లష్ ఒక సాంగ్ పెళ్లి దాకా తీసుకొచ్చింది. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? అబ్బాయిలు అయి ఉంటారులే మోస్ట్లీ. కాదా? రివర్స్ జరిగిందా? ఆ ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కావట్లేదు. నిజంగా చేయలే గొడవ పడతారు. యాక్టింగ్ చేస్తున్నారు విషయం నేను ఆలోచించాను. నాకు గుర్తొస్తలేదు. మొన్ననే అడిగినారు ఎప్పుడు ప్రపోజ్ చేసినావు గుర్తు నాకు అడుగుతున్నాడు డేట్. నేనే ప్రపోజ్ చేసిన ఫస్ట్. నేనే ప్రపోజ్ అండ్ వి యాక్చువల్లీ డిడ్ సో మచ్ అడ్వెంచర్ ఇన్ ఆస్ట్రేలియాలో ఉన్న టైంలో. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ట్రై చేసినాం. అంటే ఎస్కేప్ రూమ్స్. ఫస్ట్ టైం ఎస్కేప్ రూమ్స్ పోయినాం ఇద్దరు. నేను వి వెంట్ టు రియల్ AK-47 తో షూట్ చేసినాము బుల్లెట్స్ లైక్ గన్స్ తోని. అండ్ వి వెంట్ టు లైక్ థీమ్ పార్క్స్. వి ప్లేడ్ టాప్ గోల్ఫ్. లైక్ ఇవన్నీ చేసినాము. వి వెంట్ టు లేజర్ ఇన్ఫినిటీ రూమ్స్. ఎవ్రీ డే వి ఎంజాయ్డ్ లైక్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. అంటే అది తనకు అట్లా కనెక్ట్ అయింది. మేబీ లైక్ జస్ట్ గోయింగ్ ఈటింగ్ సిట్టింగ్ డ్రింకింగ్ అన్నది అది లేకుండే మా లైఫ్ లో. మరి గలీజ్ గా అదే ప్లాన్స్ లో వెళ్ళకుండా కొంచెం కొత్త I felt like very friendly and comfortable to do different kind of things అన్నట్టు. సో సుబ్బులో వాట్ ఆర్ ద క్వాలిటీస్ మీకు బాగా నచ్చినవి? ఏం లేవా? ఎందుకు అవుతున్నారు? యాక్చువల్లీ సుబ్బు ఇస్ లైక్ సుబ్బు సుబ్బు ఎట్లా అంటే ఇఫ్ యు నో హర్ షీ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. అప్పటి వరకు ఆమె ఏముంటుందో ఎవరికి తెలియదు. ఆమె పని ఆమె చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. She doesn't care about other people nor she goes into their personal lives. అటువంటి పిల్లతను. నేను ఆమెను చూస్తుంటే లైక్ ఐ థాట్ అరే ఇటువంటి అమ్మాయిలు కూడా ఎగ్జిస్ట్ చేస్తారా. అండ్ షీఈ్ లైక్ మళ్ళీ దాని తర్వాత షీఈ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అబద్ధాలు ఎప్పుడు చెప్పదు. ఏ రోజు కూడా నాకు అబద్ధం చెప్పినట్టు లేకుండే. అండ్ వెరీ హార్డ్ టు ఫైండ్ లైక్ హానెస్ట్ లైక్ అ గర్ల్ లైక్ దిస్. నేనే అప్పుడప్పుడు ఇంకా నేను చెప్తుండే పట్టుబడిపోతా. కానీ అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తాను. అది ఇంత చింత చెప్పినా పట్టుబడిపోతాను నేను. మళ్ళీ ఘోరంగా నాకేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న బయ్యడ్ చేసుకుంటా అని చెప్పిన అని మా హోటల్ షెరిటన్ లో ఉండే. షెరిటన్ లో పోతాను. బుకింగ్ మిస్ అయిపోయింది. నేను అక్కడి నుంచి మిరర్స్ కి పోయినా. ఫోన్ చేసి ఎందుకు చెప్పలే నాకు షెరిటన్ నుంచి మిరర్స్ పోయినావు అని. అందరు ఆల్ గోల్స్ ఆర్ సేమ్. చెప్పాలి కదా. క్లారిటీ. దాని మీద భయం వేసింది. ఇక్కడ వెళ్తున్నా అంటే ఇక్కడ వెళ్తున్నా అని చెప్పాలి కదా. మరి డిఫరెంట్ ప్లేస్ కి వెళ్తున్నా అంటే అదే అయినా చెప్పాలి కదా. నాకు ఇట్లా అర్థమవుతుంది. కానీ ఏమన్నా ఈ ఎన్ని మంత్స్ మీరు లవ్ చేసుకున్నారు? ఐ థింక్ ఇప్పుడు అరౌండ్ 9 months. 1 year తర్వాత డిసైడెడ్ దట్ మ్యారేజ్ చేసుకుందాం ఇంకా. అంటే నాకు అనిపించింది అంటే ఇఫ్ థింగ్స్ వాంట్స్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్. If we wanted to lag, we wanted to like go for things అంటే నార్మల్ అట్లా. అదేంటే ప్రేమించడం చాలా ఈజీ బాస్. ప్రేమించి నిభాయించడం చాలా కష్టం. కానీ ఒక ఇండస్ట్రీలో ఉన్న ఒక థియరీ ఏంటంటే లైక్ ఎవరి గురించి మాట్లాడట్లేదు, నీ గురించి కూడా కాదు. లైక్ ఇండస్ట్రీ అమ్మాయి అనగానే ఎక్కువ ఆలోచిస్తారు. లైక్ మ్యారేజ్ వరకు వెళ్ళడానికి చాలా మల్టిపుల్ థింగ్స్ ఆలోచిస్తూ ఉంటారు. అవును. ఆ పాయింట్లో ఎప్పుడన్నా ఆలోచించడం జరిగిందా? నేను ఆలోచించలే. అంటే యాజ్ యూ సెడ్ వరల్డ్ ఆల్సో ఇన్ ఇండస్ట్రీ తెలుసు ప్రొడ్యూసర్. నేను కూడా బట్ ప్రొడ్యూసర్ ఉన్నా హీరో ఉన్నా అబ్బాయిల విషయంలో ఇండస్ట్రీ సైడ్ నుంచి ఎటువంటి ఇవి రావు. అమ్మాయిలు అనేసరికి ఇండస్ట్రీ అమ్మాయి ఇంతే అని ఒక మార్క్ ఉండిపోయింది. ఇప్పుడు తగ్గుతుంది బట్ ఉంది. దాని గురించి ట్రూ అదైతే ఉంది. యాక్సెప్టెడ్. బట్ ఐ థింక్ the feeling, the moments you spend, the more you know the person,
అవన్నీ రావు అనుకోండి. I don't think so that's the right way to look into it, because everybody has their own life, everybody has their own past, and everybody wants to go on with their lives. Maybe అది అట్లా జడ్జ్మెంట్ చేసి కూడా తప్పు అనిపిస్తుంది నాకైతే, బీయింగ్ సేయింగ్ దట్ you're also human being, they're all human beings. We all do here for like, you know, for the living. They want, I mean, somebody's passion kada. Passion la mistakes chesuna annadi, it's not a right thing. I'm not saying that, but knowing the person, I know Subhashri, like she's a very nice girl, she's a lawyer. I like, you know, the thought process, and like also I'm a sapiosexual. I like people who are more like that kind of person. And Please elaborate what is sapiosexual again. You will think something else. Sapiosexual ante enti cheppa? అది ఒక వర్డ్. నువ్వే చెప్పు. Sapiosexual అంటే ఏంటి చెప్పు. ఏదో మంచి వర్డ్ అయి ఉంటది, అది బ్యాడ్ వర్డ్ అయి ఉంటది. ఏంటది? it's like, you know, సెకండ్ పార్ట్ అర్థమైంది, ఫస్ట్ పార్ట్ ఏంటి చెప్పు. సాపియో అంటే ఏంటి చెప్పు. సెకండ్ అర్థం చెప్పు. Basically, somebody who's intelligent. He likes people who are intelligent. Yeah, so atla. అండ్ సేమ్ క్వశ్చన్ నీకు కూడా, ఆస్ట్రేలియా పెరిగి అక్కడ లైఫ్ స్టైల్కి అలవాటు పడి అక్కడ కల్చర్కి అలవాటు పడిన పర్సన్ని ఎలా ట్రస్ట్ చేసావు అనేది క్వశ్చన్. Honestly, I was very scared. Okay, నేను చాలా స్కేర్డ్ ఉన్నా. ఎన్నోసార్లు అంటుండే అమ్మాయి సెటిల్ రా, నువ్వు నన్ను ఆస్ట్రేలియాకి వస్తాను అంటుండే. డైరెక్ట్ అమ్మేయడమే ఇంకా. కేరళ స్టోరీస్ అది ఏదో అదే సినిమాల ప్రభావం, ట్రక్కులో వేసి ఆస్ట్రేలియాకి షిప్పింగ్ చేస్తున్నారు. షిప్పింగ్ చేస్తారేమో అని నిజంగా నాకైతే అట్లా అనిపించింది చాలా. నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను నా లైఫ్ లో. ఓకే, సో ఫస్ట్ అనేది నేను ఓకే షూట్ చేద్దాం అంటే ఓకే, దర్ ఆర్ పీపుల్, మేనేజర్, ఎవ్రీబడి ఇన్వాల్వ్, సో నో ప్రాబ్లం. బట్ నెక్స్ట్ టైం కి నేను ఆబ్వియస్లీ కొంచెం ఉంటది కదా, అరే వాట్ ఈస్ గోయింగ్ ఆన్, హూ ఇస్ దిస్ పర్సన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చాలా క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ సర్ప్రైజింగ్లీ ఐ ఫైండ్ ఆస్ట్రేలియన్ ఇండియన్ పీపుల్ సో మచ్ మోర్ స్వీట్. ఆనెస్ట్లీ, అంటే వాళ్ళు ఇంకా చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు. అండ్ ఎలా అయితే మనం ఇప్పుడు సెపరేషన్ చేసాము కదా, ఈ జెండర్ బయాస్ దట్ యు నో, ఓ అమ్మాయి కదా నువ్వు అది ఆలోచించావా ఇది ఆలోచించావా అనేసి, వాళ్ళకి చాలా జెండర్ న్యూట్రల్ ఉంటారు వాళ్ళు. ప్రతిదీ దే హ్యావ్ అ డిఫరెంట్ వ్యూ ఆఫ్ సీయింగ్ థింగ్స్. దే ఆర్ నాట్ వెరీ లైక్, యు నో, patriarchal in nature, so they believe in that, and they're very like chala comfortable ga communicate chestaru, and they do not have so much attitude basically. Abbayilo adi untadi kada, what do you call it, machoism, man ego, like Sandeep Banga type. ఆయన మ్యాన్ ఈగో లేదు సార్, నాకు సంబంధం లేదు సార్. ఓకే, నువ్వు ఎగ్జాంపుల్ తీయకమ్మా, ఆయన ఇప్పుడే ట్విట్టర్ లో వైరల్ అవుతుంది. సో యానిమల్ టైప్ లో, అండ్ ఇంకా ఆ సినిమా అది రిఫరెన్స్ ఇస్తున్నావు అంతే కదా. ఓకే ఓకే, సో ఆ టైప్ లో కాకుండా కొంచెం చాలా జనరల్ ఉంటారు. సో ఓ ఇలా కూడా ఉంటారా అనేసి నాకు కూడా ఆలోచన వచ్చింది. అండ్ చాలా బ్యూటిఫుల్ గా చూసుకుంటారు యాక్చువల్లీ ఫ్యామిలీస్ అక్కడ ఉన్న వాళ్ళు. ఈవెన్ నేను మీ గురించి విన్నప్పుడు కూడా, ఆస్ట్రేలియాకి మన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ట్రీట్ చేసే విధానము, లైక్ వాళ్ళని ఫ్లైట్ దిగే దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళని పంపించే వరకు మీ హాస్పిటాలిటీ నచ్చిందని చాలా మంది పర్సనల్ గా నాకు షేర్ చేసుకున్నారు. లైక్ అక్కడే పడిపోయి ఉంటుంది ఆ పిల్ల కూడా. వెరీ ట్రూ. అంటే హిస్ నేచర్ అండ్ ద వే హీ ట్రీట్స్ పీపుల్ నా, అది చాలా నచ్చింది నాకు. అరే వావ్, లైక్ దిస్ ఇస్ వాట్ ఐ యూస్ టు థింక్ ఆఫ్ హిమ్. Seeing Instagram is completely different from what I experienced when I met him. So that itself was. ఆ రోజు ఇంకొకటి ఏమైనా తెలుసా, I came in the Rolls Royce to pick her up. I asked her which is your favorite. ఉంది, రోల్స్ రాయల్స్ క్వశ్చన్ ఉంది, నెక్స్ట్ అడుగుతా చెప్పండి. తీసుకొని వచ్చిన తర్వాత నేను బిలీవ్ చేయ సిక్, లైక్ లాస్ట్ 2 weeks ఎక్స్ట్రీమ్లీ సిక్ ఉండే. సుబ్బు వస్తుండే, నేను అన్నా మా పిఏతో అబ్బాయి ఇప్పుడు సుబ్బుని పికప్ చేసుకోవాలి కదా. బిలీవ్ చేయు, ఐ వాజ్ లైక్ వర్స్ డ్రెస్సింగ్ ఉండే ఆ రోజు నాది. ఏదో పోవాలా, నాకు ఇప్పుడు సాంగ్ షూట్ ఉంది చెయ్యాలా అన్నట్టు ఉండే, సీరియస్ చెప్తున్నా. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ సీదా రోల్స్ రాయ్స్ నుంచి ఒక చిన్న కెఫే లాంటి రెస్టారెంట్ తీసుకుపోయాను డిన్నర్ తినిపేదాన్ని, బిర్యానీకి. ఈమె షాక్ అయింది, వచ్చిండి రోల్స్ రాయ్స్ లో ఇక్కడ కూర్చున్నాము, దాంతో సీదా పోయి బిర్యానీ తినిపిస్తుండు. ఒక చిన్న కెఫే స్టైల్ రెస్టారెంట్ అనుకున్నా, ఏదైనా యాగ్లీ ఓలియో పాస్తా తినిపిస్తాడు, బిర్యానీ తినిపించాడు. అది మన అదే ఇట్లా కెఫే అయితే ఉంటుంది చూసి, అందరు కూర్చొని ఉంటాం, మనమే సర్వ్ చేసుకోవాలి, మనమే తినాలా, అట్లా తీసుకోపోయి తినిపించిన. అప్పుడే మన అటువంటి వాడు కాదు, ఇది అవన్నీ ఉన్నా కూడా జస్ట్ లైక్ మేబీ వెరీ డౌన్ టు ఎర్త్ అనుకొని. I like that in people. So yeah.
అంటే పెద్ద రెస్టారెంట్ లో తినగలుగుతాము, పక్కన రోడ్ It's all about my taste Yeah, kada important. It's not Very about going to a restaurant is not doesn't make you like a rich guy or a posh True. guy. It's your you know your feelings and the way you treat people is very important. ఇందరు మాట్లాడుకుంటూ మధ్యలో జనాలు కూడా మాట్లాడుతున్నారు అన్నారు కదా, ఏమన్నా జరిగిందా జనాల దగ్గర నుంచి కమెంట్స్ రావడం కానీ అట్లా ఏమన్నా? ఇంకా జరుగుతుంటాయి కదబ్బా. ఇప్పుడు వాళ్ళకి ఏముంటది మాట్లాడడానికి, ఏదో ఒకటి చెప్పాలా, ఏమన్నా గెలకాలా, ఇద్దరు హ్యాపీ ఉన్న వాళ్ళు చూసుకోలేరు ఎవరు. చెప్పేటోళ్ళు చెప్తుంటారు, వినేటోళ్ళు వింటుంటారు. డ్యూడ్ ఇప్పుడు మనం ఏం లేదనుకో, ఏం లేదు అంటే మాట్లాడరు, ఉంది కాబట్టే మాట్లాడుతున్నారు, మాట్లాడుకొని. నాకు మీ విషయంలో క్లారిటీ లేదు ఏంటంటే, ఆస్ట్రేలియా పేరులో మైసూరు, తెలంగాణ మూడింటి కలిసి సింకే అవ్వట్లేదు ఏంటి? ఇప్పుడు ఒరిస్సా కూడా వస్తుంది. ఇప్పుడు ఒరిస్సా కూడా. సో మా 4 fathers దే కేమ్ ఫ్రమ్ మైసూర్. సో 400 years నుంచి మా 4 fathers ఆర్ ఇన్ తెలంగాణ ఓన్లీ. సో అట్లా మా ఇంటి పేరు మైసూర్ అని వచ్చేసింది. బట్ వీఆర్ ప్రాపర్ తెలంగాణ. My grandfather was Usmania medical superintendent as well. My parents are doctors. So I'm proper Telangana. And I don't know, my mom's side is from Hospet, Bellary district. So I have an influence of Karnataka from my mom's side. And that's how I can speak little bit of Kannada and stuff. But there's nothing to do with, we are proper Telangana people. సో అండ్ మైసూర్ అన్నది అట్లా వచ్చింది, ఆ 4 fathers నుంచి వచ్చినప్పటి నుంచి అట్లా వచ్చేసింది. మొన్న కూడా ఇమిగ్రేషన్లో పాస్పోర్ట్ పెట్టిపోతుండే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, అటు చూసిండు మైసూర్ ఉంది, ఇడు పుట్టింది హాస్పిటల్, ఇడు పోతుండు ఊకని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. వై యూ గోయింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఇస్ క్లోజ్ నాట్ ఉండేవాడు. నేను అన్నారే, నేను ఇక్కడ పుట్టి పెరిగినా, నాకు మైసూర్తో సంబంధం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ఐ బిలాంగ్ హియర్ అని చెప్పిన. సో అట్లా. సో ఆస్ట్రేలియాలో ఉండి ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఏంటి బ్రో? అంటే నేను ఎప్పుడు దిస్ ఇస్ టుడే వాట్ ఎవర్ ఐఎమ్ ఇస్ అన్ యాక్సిడెంటల్ లైఫ్. ఇట్స్ నాట్ అ లైఫ్ వాట్ ఐ రియలీ ప్లాన్. ఐ రియలీ డిడ్ంట్ వాంట్ టు బీ వాట్ ఐ యామ్ టుడే. ఇట్స్ జస్ట్ లైక్ 2016లో ఇట్లా చిన్నజీర స్వామి వచ్చినప్పుడు ఐ వెంట్ టు దట్ ఈవెంట్ వచ్చినప్పుడు ఒక ఆయన వచ్చి డిజిటల్ ఛానల్ స్టార్ట్ చేస్తా అని చెప్పింది 2016లో. డిజిటల్ ఛానల్ ఏంది నాకు అసలు ఐ డోంట్ ఈవెన్, అప్పుడు ద వరల్డ్ వాస్ చేంజింగ్ టు డిజిటల్. టిల్ 2016 దే వర్ స్టిల్ హ్యావింగ్ డివిడీస్, నెట్ఫ్లిక్స్ ఉండకపోతుండే, ప్రైమ్ ఉండకపోతుండే, యూనో వీఆర్ ఆల్ డిపెండెంట్ ఆన్ రియల్ టైమ్ మూవీస్ ఇన్ ద థియేటర్స్. సో దాని తర్వాత 2016లో డిజిటల్ ఛానల్ స్టార్ట్ చేసినాం. వి డిడ్ సమ్ షోస్. అప్పుడే వి డిడ్ సమ్ మై వాయిస్ అని ఫర్ లోకల్ ఆస్ట్రేలియన్ స్టార్ట్ చేసినాం ఒక ప్రోగ్రామ్. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్లో విత్ మీ టీవీ యాప్ అని లోకల్ ఆస్ట్రేలియా పీపుల్ కోసం, బికాస్ సో మెనీ టాలెంటెడ్ పీపుల్ ఇన్ ఆస్ట్రేలియా, వీ వాంటెడ్ టు షో కేస్ దెమ్. అట్లా మై వాయిస్ సీజన్ 1, 2 అని స్టార్ట్ చేసినప్పుడు వీ గాట్ అన్ ఆఫర్ టు డూ జబర్దస్త్ అండ్ దీప్ పీపుల్తోని 30 artists తోని in 2018 to do with 30 artists in Melbourne, the biggest show. Nobody has done it. So we collaborated Me TV and with couple of other guys and we did the biggest show like Pradeep, Varshini, Ilu alandaru dio vachina. Akkada a show chesina enta popular ayindante, already my passion of cars was not from 2016 or 12, from as a kid. మై ఫస్ట్ కార్ కూడా నేను లెక్సస్ కొన్నా. అటువంటి నాకు ఎప్పుడు ప్యాషన్ ఉంటుండే. సో 2012లో 13లో నా ఫస్ట్ ఏఎంజీ కొన్నా, మర్సిడీస్ బెంజ్, బెంట్లీ కొన్నా. సో ఇప్పుడు వాళ్ళందరూ వచ్చినప్పుడు సడన్గా వాళ్ళు చూసి, అరే కార్లు ఏంది, క్లాసిక్ కార్ ఏంది, ఇదేంది అదేందని టాక్ వస్తుంది కదా. ఎట్లా ఇప్పుడు కార్స్ చూసినప్పుడు, కార్స్ ఇస్ సంథింగ్ పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు. సో అట్లా ద వర్డ్ కేమ్ అవుట్. దెన్ ఐ గోట్ అన్ ఆఫర్ టు డూ విత్ రామ్ గోపాల్ వర్మ. కమ్మరాజును కడప పేరు మార్చారు, అమ్మరాజును కడప రైతులు. జస్ట్ అదే మా లాస్ట్ మూవీ ఇన్ తెలుగు బిఫోర్ ద కోవిడ్. ఆఫ్టర్ దట్ కోవిడ్ వచ్చేసింది. సో ఫిబ్రవరిలో, జనవరి రిలీజ్ అయింది. దట్స్ అబౌట్ ఇట్. దాని తర్వాత వి క్లోజ్డ్ ఆఫ్ అంతగా. సో ఆ జస్ట్ మూవీ ఫినిష్ అయింది. ఆ దాంట్లో ఉన్న ఆ కరెక్ట్ కోవిడ్ టైం, ఆ కాంట్రవర్సీలు ఇవి అవి చేసిన తర్వాత ఘోరంగా వైరల్ అయింది అన్ని థింగ్స్. మళ్ళీ షోస్ చేయడం స్టార్ట్ చేసిన, మ్యూజిక్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, అట్లా ఒక లైఫ్ ప్రోగ్రెస్ అవుతూ పోయింది. విచ్ టుడే వాట్ ఎవర్ ఐ యామ్, దిస్ ఇస్ వాజ్ నాట్ మై ప్యాషన్. ఐ జస్ట్ ఫాలోడ్ మై రోడ్స్ అండ్ దట్స్ ఇట్ లెడ్ మీ హియర్. కానీ వీళ్ళందరూ ఎలా పరిచయం బ్రో? వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా ఆయన అంటే ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆస్ట్రేలియా పుట్టినీళ్ళు కదా. సెలబ్రిటీస్ తో పోస్టులు చూసినప్పుడు కానీ, లైక్ చాలా మంది మోడల్స్ తో ఉన్నాయి ఫొటోస్ అన్ని. ఇదేంటి ఆర్జీవి గారితో ట్రావెల్ చేసిన తర్వాత ఏమన్నా ఇలా వెళ్తే ప్రొఫైల్ బిల్డ్ అయిద్దనా, లేకపోతే ఏం చూపిద్దామని మీరు ఆ పోస్టులు పెట్టారు? అంటే ఆర్జీవి సార్ దగ్గర పోయినప్పుడు ఆర్జీవి సార్ అన్నాడు, చూడు మనం చేసేది అంతా వైరల్ అవుతుంది, నీ మొత్తం పోస్ట్ స్టోరీస్ చూస్తుంటే నువ్వు అన్ని కార్స్ ఇట్లా ఉన్నావు, మేబీ యూ కెన్ జస్ట్ డూ లైక్ బికమ్ ఎ డాన్ బెల్జేరియన్ అని చెప్పి. ఓకే. దాని తర్వాత ఒక
ఫోటో షూట్ చేయని చెప్పిన. ఫస్ట్ ఫోటో షూట్ చేసిన, ముగ్గురు వచ్చిన అమ్మాయిలు, ఇక్కడ ముగ్గురు, ఫుల్ నర్వస్, నాకు చెమటలు కాడుతున్నాయి. ఫోటో షూట్ కారు ఆ రోజు 5 degrees లో చేసినాం షూట్. సో అట్లా అండ్ హీ రీషేర్డ్ ఇట్, లైక్ హీ రీట్వీటెడ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. ఇక ఒక్కసారి ఆయన సార్ షేర్ చేసి తెలుసు కదా ఏమవుతుందో, డాన్ బెల్జర్ అని ట్యాగ్ చేసి పెట్టిండు. దాని తర్వాత ఇక పబ్లిక్ కోసము చెయ్యాలి వచ్చింది ఎవ్రీ టైం. ఎప్పుడు అడుగుతారు సార్ నెక్స్ట్ షూట్ అయింది, ఇది కవరింగ్ అంటారు, పబ్లిక్ కోసం, వైరల్ కోసం. ఓకే, అయితే ఈ టాపిక్ మీద డిస్కషన్ అయితే ఫస్ట్ ఇదే చెప్పింది ఈమె, ఇక్కడ చూడరా సింపుల్ స్టోరీ, నువ్వు నేను నీతో ఉండాలంటే నాకు ఒక్క షూట్ రాకూడదు ఇట్లా, నెక్స్ట్ ఎవ్రీథింగ్ షుడ్ స్టాప్. అప్పటి నుంచి నువ్వు చూడు అసలు ఈ మధ్యన లేవు, ఇక దాని ఒక్క షూట్ చేయలేదు నేను. రీల్ కూడా చూసుకొని మంచిగా క్లీన్ గా, అంటే నేను అట్లా చేంజ్ మై సెల్ఫ్, బట్ సీ ఐఎమ్ హ్యాపీ వాట్ ఐమ్ డూయింగ్. ఇట్స్ నాట్ లైక్ అ ఫోర్స్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ రైట్ థింగ్. కానీ నేను డిసప్పాయింట్మెంట్ లో ఉన్నా బ్రో నిన్న ఇవాళ. కానీ ఎంగేజ్మెంట్ అంటే ఇటుపక్క 10 మంది మోడల్స్, ఇటుపక్క 10 మంది మోడల్స్ ఉంటారేమో. Why don't you do a shoot with Dhanush Dandel? ఇక్కడ ఒక 5 ml చాలు. Langa one. Okay. It's nice. No. One piece. Thank God you didn't say two piece. ఓకే, సో ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు ఏమని ప్రపోజ్ చేసావు బ్రో? అటు సైడ్ నుంచి రియాక్షన్ ఏంటి? వెంటనే ఓకే చెప్పింది, టైం తీసుకుని, ఆబ్వియస్ గా ఫీమేల్ ఈగో కొంచెం టైం తీసుకుని దాని లేదు ఇట్లా నేను చేస్తుంటే నాకు తెలియదు బ్రో. నేను వెరీ లైక్ షేకింగ్ అప్ దట్ టైం, నాకు కోల్డ్ అయిపోయినా చేసేటప్పుడు అందరూ 2-3 సింగర్లు పెట్టించి వయలిన్ కొట్టిస్తున్నా, గిటార్ కొట్టిస్తున్నా, పర్సనల్ సింగర్ హార్మోనియం తీసుకొచ్చాడు, మోడర్న్ హార్మోనియం పాడుతున్నాడు. ఇక మేము కూర్చొని కౌచ్ లో కూర్చొని ఉంటే ఇట్లా ముఖం పెట్టుకున్నా, వెయిట్ 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 అంటుంది ఇట్లా వస్తుంటే. నేను అనుకున్నా వెయిట్ అంటే నువ్వా వెయిట్ అంటే, ఇట్లా వెయిట్ 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 అంటుంది. నా చేతులు ఉంగరం వెళ్ళిపోతుంది, అడుగుతా కూడా అడుగుతలేదు నాకు టెన్షన్ లా. ఎంతమంది ఉన్నారు బ్రో చుట్టుపక్కల? ఇక 6 మొత్తం కోడి పందాలు చూసారు కదా. సో ఆ రోజు అట్లా ప్రపోజ్ చేసిన తర్వాత తన సైడ్ నుంచి రియాక్షన్ రాలేదు ఆ రోజు. అంటే ఆమె నేను ఇట్లా జబర్దస్త్ వేసేసిన అంటే నాకు తెలియదు, అంటే పాజ్ చేయాలి ఇక్కడ, వెయిట్ చేయాలి ఇట్లా. నిన్న పర్ఫెక్ట్ గా చేసిన, వెయిట్ చేసిన, ఆమె విల్ యు మ్యారీ మీ అని రాలే కదా. నేను రాలేదు, ఆ టైం రాలేదు. మంచి కూర్చున్న నీల్ డౌన్ చేసి ఇప్పుడు వచ్చాక చేపిద్దాం తర్వాత 3 times నీల్ డౌన్ చేసిన. ఒక రోజు ఫస్ట్ డే ఒక రోజు ఒక చిన్న పబ్ లో, 3వ రోజు నేను 3వ సారి నేను ఇంటిసారి నీల్ డౌన్ చేసిన. తను ఒకసారి కూడా చేయదు కదా, ఇక్కడే స్టార్ట్ అయ్యేది తెలుసా? ఎంగేజ్మెంట్ దగ్గర బెండ్ కాలు కూడా మొక్కలేదు తెలుసా? అవునా? కాలు ముక్కాలా? కాదు, ఎంగేజ్మెంట్ దగ్గర బెండ్ అవుతాం కదా, ఇంకా లైఫ్ లాంగ్ బెండ్ తీస్తూ ఉంటారు. అక్కడ పక్కన నుంచి వాళ్ళ అక్క చెప్తుంది, వాళ్ళ అమ్మ చెప్తుంది కాలు మొక్కు అంటే విన్నది, విని కూడా దాన్ని ఇగ్నోర్ చేసింది. ఎందుకు? డోంట్ వాంట్ టు బెండ్. నీ రియాక్షన్ ఏముండే? లైక్ ఫీలింగ్స్ రాదు అట్లా చేస్తున్నా, వియర్డ్ అనిపిస్తుంది. విన్నా అట్లా అన్నప్పుడు వాళ్ళు లేదు వినలేను. ఓకే, ప్రపోజ్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్? మైండ్ వాయిస్ ఏంటి? ఏముంది? ఇప్పుడు నాకు గుర్తులేదు, అయిపోయింది సో మెనీ మంత్స్. ఇంకా 9 months అయింది. 9 months కాదు, 8 months I think. 8 months. What was my reaction? I was just so nervous and blank ఉండే అసలు. ఆయన అడగకుండా పెట్టేస్తున్నారు. సో I was like, wait, ask me, I will say yes but ask me అట్లా. సో ఇలాగే ఉంటది. It's like a very funny Friendly time we atmosphere. had, yeah. సో ఈ రింగ్ కూడా But I was స్టోరీ very ఉంది. sure, I was like, yeah, okay. అప్పుడే స్టార్టింగ్. ఓకే, ఈ రింగ్ స్టోరీ ఏంటి బ్రో? ఇది స్పెషల్ గా చేపించి తెచ్చావు అని విన్నా. రింగ్ కూడా ఇది యాక్చువల్లీ పోయి కూర్చొని డిజైన్ చేపించి ఆమె కావాల్సింది ఒక స్టోన్ ఉండే. ఒకసారి ఇట్లా చూపించవా? జూమ్ చేసుకుంటారు. సో ఆ డిజైన్ చేసి యాక్చువల్లీ లోపల మా ఇద్దరు పేరు రాసుకున్నాము. దీని లోపల ఉందా పేరు? పేరు ఉంది. Yeah. రెండు రింగ్స్ కి ఉంది. సుబ్బు లవ్స్ ఏజే అని రాపించుకున్నాం, చేసి డిజైన్ చేసినాం. సో లైక్ వెరీ వెరీ నైస్ సాలిటైర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా నుంచి తీసుకొని వచ్చిన. అంత కస్టమైజ్ చేశారంటే ఒక ₹1 కోటి ఉంటుందా? Let's not talk about money. జస్ట్ తెలుసుకోవాలంది ఎంత ఎంత పెట్టి ప్రేమ ఏంటి అయింది. అచ్చా పైసా వసూలు హో గయా. 1 crore? 1 crore కాకపోతే 50 lakhs.
చెప్పని ప్రాబ్లం ఏంటి? Don't say. చెప్పని ఎంత బ్రో? వద్దు బ్రో, అంటే లవ్ గురించి No, see, ప్రైస్ there is చెప్పండి. no money to love. యా Okay, there's no price tag. చెప్పకపోతే మా వాళ్ళు రాసుకుంటారు, రాసుకోండి. రాసుకోండి. 2 కోట్ల 3 కోట్ల. అండ్ ఇంకో విషయం, నేను మీ విషయంలో ఏమన్నా అంటే అక్కడ పెట్టి ఏ కార్ కేసు దొరికితే ఆ కార్లో వెళ్ళిపోతా ఉండే బ్రో. అవును కదా, నాకు బోర్ అయిపోతుంది తొందర ఒక కార్, లైక్ 2-3 days. ఎన్ని కార్స్ ఉంటాయి నీ దగ్గర? 21 కార్స్ ఉన్నాయి. 21 కార్స్ బో. ఇంకో 9 కార్లు ఉంటే 30 days 30 కార్స్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కార్? నాకు ప్రస్తుతానికి ఒక ల్యాంబోర్గినీ కొన్నా, STO అని, హురకాన్. ఇట్స్ అ వెరీ రేర్ కార్, ఓన్లీ లైక్ 40 cars డన్ ఇన్ ఆస్ట్రేలియా. దట్స్ ద కార్ ఇప్పుడు నాకు ప్రస్తుతానికి ఐమ్ డ్రైవింగ్. ఇట్స్ లైక్ సియాన్ 3 కలర్ అని, ఓన్లీ ఐ థింక్ ఇట్స్ ఫుల్లీ మేడ్ ఆఫ్ కార్బన్ ఫైబర్. ద ఫ్యూ కార్స్ ఓన్లీ లైక్ దట్. సో నేను డిజైన్ చేపించుకున్నా. దట్స్ మై ఫేవరెట్ కార్ ఇప్పుడు. సో ఈ బిగ్ బాస్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. నాకు ఇంట్రెస్ట్ లేదబ్బా. లాస్ట్ టైం అడిగినారు నన్ను ఒకసారి, ఎట్లా ఫ్రైడే రోజు కాల్ వచ్చింది, మండే తీసుకొని రా అంటే నేను ఎక్కడి నుంచి రావాలి? ఆస్ట్రేలియా నుంచి. మండే రోజు ప్లానింగ్ లేదు, ఏం లేదు. Weekend ke he will plan so much, you know. ఒక weekend plan ki he will plan outfits and everything. రోల్స్ రాయల్స్ లో అట్లా బిగ్ బాస్ లో హౌస్ లో దిగాలి అనే ఒక డ్రీమ్ కూడా ఉన్నట్టుంది. డ్రీమ్ అయితే లేదు, బికాస్ ఐఎమ్ వెరీ లైక్, ఐ డోంట్ లైక్ ఎన్క్లోజ్ ప్లేసెస్. ఐ డోంట్ లైక్ ఇఫ్ ఐమ్ స్టక్, లైక్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ ఐ కాంట్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. అంటే నాకు చాలా ఇది క్లాస్ట్రోఫోబిక్ అయిపోతున్నాను. సో మేబీ ఐ డోంట్ నో ద ఫీలింగ్ హౌ ఇట్ ఈస్ వితౌట్ అ ఫోన్, వితౌట్ దిస్ థింగ్. మేబీ ఇఫ్ ఐ వాంట్ టు గో, మేబీ ఇఫ్ షీ ఈస్ దేర్ నెక్స్ట్ టు మీ, ఐ కెన్ గో. మేబీ ఆమె పక్కకు ఉంది కాబట్టి నేను ఉండగలుగుతా. అంటే సుబ్బు ఉండేవారు నేను ఉంటా. ఇఫ్ దెర్ ఇన్ ఛాన్స్ ఇద్దరు కలిసి వెళ్ళాలంటే వెళ్తారు. నేను పోతా, ఆమెతో పోతా. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్? అంటే కోపం ఎక్కువ వస్తుందా? లైక్ ఏమొచ్చినా కూడా పట్టించుకోకుండా కూల్ గా ఉండే టైప్? ఒక్కటే చెప్తా, లైక్ ఐఎమ్ డిఫరెంట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. ఐ కుడ్ బి వెరీ ఫన్నీ సమ్ టైమ్స్. ఐ హ్యావ్ మై ఓన్ పర్సనాలిటీ. బట్ నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, సుబ్బు కదా నేను ఎప్పుడు చూపించలేదు. నేను ఎప్పుడు చూడండి ఇంకో సైడ్ ఉంది అయితే. ఇప్పుడు నేను చూపించలే. అండ్ ఆల్వేస్ బీన్ వెరీ like caring and loving for her. నేను ఎప్పుడు కూడా I never showed that kind of ego to her at all. And that's very, that person what she wants to be, that's I'm with her. సో సాంగ్ లాంచ్ అవుతుంది, ఏం చెప్తారు సాంగ్ గురించి? ఏం చెప్తారు సాంగ్ గురించి? సాంగ్ ప్రమోషన్ వద్దా? ఎలా వచ్చింది సాంగ్? ఎక్కడెక్కడ షూట్ చేశారు? ఎక్కడెక్కడ షూట్ చేశారు? రెడ్ వుడ్ ఫారెస్ట్, అండ్ ఫిలిప్ ఐలాండ్ దగ్గర ఒక బీచ్, ఆల్ ఆస్ట్రేలియాలో. అక్కడ 3-4 లొకేషన్స్ అక్కడే మన ఆస్ట్రేలియా తీసినాము. లిటరల్లీ 10 degrees 5 degrees ఆ టెంపరేచర్ లో కూడా నైట్ అంతా కూడా షూట్ చేసాం అన్నమాట. ఆనెస్ట్లీ ఇట్ వాస్ వెరీ టఫ్ వైల్ షూటింగ్, బట్ దట్ హోల్ థింగ్ ప్రాసెస్ ఎలా అయితే ప్రిపేర్ చేసామో, ఇట్ వాస్ మేడ్ అవుట్ ఆఫ్ సో మచ్ లవ్. దట్స్ వై ఇట్ ఆల్వేస్ కంటిన్యూడ్ లైక్ దిస్. ఐ థింక్ ఇట్ వాస్ మేడ్ అవుట్ ఆఫ్ a lot of love. సో శుభశ్రీ ఆన్ బోర్డ్ ఎలా అయింది బ్రో? శుభశ్రీ ఆన్ బోర్డ్ అంటే ఒక పిల్లు ఉండే, ఒక పిల్లు ఉండే, ఎన్ఆర్ఐ పెంటమ్మ అని. ఆమె నేమ్ ఎన్ఆర్ఐ పెంటమ్మ, ఆమె నిక్, ఆమె యూట్యూబ్ నేమ్, అది ఇన్స్టాగ్రామ్ నేమ్. ఇప్పుడు తీసేసింది అనుకుంటా, స్నేహ అని ఆమె పేరు. సో ఇట్లనే మాట్లాడుతుంటే నాకు శుభశ్రీ ఒక పిల్లు ఉంది, నేను నాకు తెలుసు నంబర్ అంటే ఆమెతో కాల్ చేయించిన తర్వాత శుభశ్రీతో మాట్లాడినా, యా చేస్తాం, నో ప్రాబ్లం, డన్ డీల్ ఇట్లా అన్నది. అప్పుడు కాకినాడ కాజా రిలీజ్ కాలే. సో షీ ఓన్లీ షాట్ కాకినాడ కాజా. And when I called her up, she said, I did one song with Roll, and Roll is a good friend of mine. I did few songs with Roll. He's like my brother. చెప్పింది చేసినానంటే ఓకే పర్ఫెక్ట్ అని అన్నాము. దాని తర్వాత నేను ఎప్పుడు పిలిచే టైంకి కాకినాడ కాజా రిలీజ్ అయిపోయింది. హిట్ అయింది ఫుల్. సో షీ కేమ్ బ్యాక్ విత్ అ గుడ్ హిట్ టు ఆస్ట్రేలియా. అండ్ కొన్ని రోజులు, ఒక 1 month 15 days కొంచెము ఫోన్లు ఎత్తడం చేయలే, మెసేజ్లు వాపస్ రిప్లై కొట్టకపోతుండే. మేబీ అప్పుడు ఇప్పుడు వెళ్ళడం బట్టి షీ వాంట్ టు గో టు బిగ్ బాస్. అప్పుడు మళ్ళా మొన్న సీజన్ లో 8 ట్రై చేసింది మళ్ళా పోదానికి. ఏమైంది నాకు తెలియదు. సో అది ప్రాసెస్ లో ఉంటది కదా, నీకు తెలిసి ఎట్లా ఉంటది అది. సో ఆ టైంలో మేబీ షీ వాజ్ ఇన్ డైలిమా, ఇక్కడ పోవాలన్నా ఆస్ట్రేలియాకి, బిగ్ బాస్ పోవాలన్నా అనుకుని డైలిమాలో ఉండే. She didn't go through there. Plus I don't talk much. అది నా పర్సనాలిటీ, నాకు తెలియని వాళ్ళు ఎందుకు మాట్లాడతారు. అవునా, she's very personal, she's a very private person. That's what I know about Subbu. అవును, యాక్చువల్లీ ఎక్కడ కనిపించదు, ఓన్లీ క్లోజ్ పీపుల్ ఎవరిని పిలిస్తే వస్తుంది. యా, వాట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ మీరు తనకి ఇచ్చింది, తను మీకు ఇచ్చింది? హార్ట్. అది గిఫ్ట్ కూడా కాదు, అది వదిలేసి వేరేది ఏమన్నా గిఫ్ట్. ఏముంది క్యాజువల్ గా కదా గిఫ్ట్ ఏంటి? మర్చిపోలేను ఎంగేజ్మెంట్ రింగ్. ఇప్పుడు ఆయన కూడా ఎంగేజ్మెంట్ రింగ్ అనే
ఆయన అదే చెప్తాడు ఇప్పుడు ఎంగేజ్మెంట్ రింగ్ అని. ఎంగేజ్మెంట్ వరకు కాకుండా హార్ట్ కాకుండా అంతే చాలు. గిఫ్ట్ ఏంటి? వాట్ ఇస్ ద గిఫ్ట్? ఫస్ట్ గిఫ్ట్ గుర్తుందా? I think this is the most costliest gift. In my heart, I feel like this is వాట్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ సిచ్యువేషన్ నీకు బాగా గుర్తుండింది? బాగా గుర్తుంది ఇది మన ఇద్దరిది. ఆయన ఇద్దరు అనుకుంటున్నా. అదే కదా. అదే మ్యారేజ్ షూట్ డే. I can't forget that day. I think that ఆ రోజు ఆ మ్యాజిక్ సంథింగ్ హ్యాపెండ్ దేర్ ఫర్ షూర్. అంటే ఆ పెళ్లి సిచ్యువేషన్ లో అలాగే ఫ్రెండ్స్ వచ్చి ఫుల్ దే ఆర్ గెల్కింగ్ అండ్ యు నో దే ఆర్ లైక్ టీజింగ్ ఈచ్ అదర్. ఓ బాబీ 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 ఇట్లా అందరూ ఆ ఫన్ చేశారు కదా. నాకు అసలు and he was so excited. I was like, why is he, this is a fake marriage, why is he getting excited? But that's what I liked in him, that he was so excited to do that whole thing, and he was saying, hey, aaj mera shaadi hai, aise waise and all. So I like that in men, because చాలా మంది అబ్బాయిలు అంత హ్యాపీ పెళ్లికి అవ్వరు కదా, బట్ ఓన్లీ కొంతమంది అంత ఎక్సైటెడ్ ఉంటారు. I felt like so good about it. I thought he's such a different person. So that is the memorable day for me. And maybe after that మేము గోల్డ్ కోస్ట్ పోయినాము. Just went for a holiday. Yeah. And ఆ రోజు I was like that day నాకు తెలియదు, it was the first time I went out with her. నేను బయట వెళ్ళిపోతుండే, I had some work to do. So పొద్దున్న పోయేటప్పుడు I made sure I made a coffee for her and I just gave it to her before I left, whatever it is. And I think that day she felt good. Are you made me a coffee, you know. And then okay, normal like as a courtesy నేను చేసిన. But this all small things caught up and things changed. And it's all like 1 to get makes to 2, 2 makes to 3. This all happens through that. ఓకే. సో నేను ఇప్పుడు ఒక స్మాల్ రౌండ్ దీని తర్వాత ఫినిష్ చేద్దాం, అయిపోయింది. ఒక 10 minutes ఫినిష్ చేస్తాము. వచ్చిన రౌండ్ కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నా. మీ ఇద్దరిలో ఆ పిల్లోస్ 2 ఉన్నాయి కదా, 2 పిల్లోస్ చేతిలో పట్టుకోండి. నేను అడిగే క్వశ్చన్కి అది ఎవరు అనేది యూ హ్యావ్ టు హిట్. ఇప్పుడు మేకప్ ఖరాబ్ అవుతుంది. I'll hit you like this. ఎనీవేర్. ఓకే. హూ కుక్స్ బెటర్? Nobody. ఇద్దరికి రాదా? ఆయన ఇప్పుడే కాఫీ చేసి ఇచ్చాను. Okay. నన్ను ఎందుకు కొట్టినావు ఆయన? అది చెప్పనా, అది కదా. కాఫీ చెప్పనా? బాలేదా? బాలేదు. నేను కూడా కట్టిస్తున్నా అనుకుంటాను. అవునా? But it is a very automatic coffee. I don't think he put any effort in it. ఓకే, జస్ట్ హీ పుష్ ద బటన్. బ్రో దానికి పాలు తెచ్చినా, క్యాప్సూల్ తెచ్చినా, అలా చేసావు కాఫీ. నువ్వు ఇంకా నీట్ గా పాలు ఇట్లా అని. నైస్. కప్పు పెట్టారా బటన్? లేదా అన్నారా పాలు విసికినా, విసుకొచ్చినా, వేడి చేసినా. ఓకే. హూ హ్యాస్ మోర్ ఓసిడి? నేనే. కదా. ఓకే. ఓకే. హూ బిగిన్స్ ద ఫైట్ ఫస్ట్? ఓకే. హూ ఇస్ మోర్ రొమాంటిక్? నేను రొమాంటిక్. యా. You don't know? ఆయనకే షాకింగ్ గా ఉంది అది. Yeah. You have I the like genuine. this different style of Huh? romanticity. అంటే ఎట్లా? అది వేరే చోట ఇంప్లిమెంట్ చేద్దాం అని అంతే. అదే కుళ్ళు జోక్స్, రొమాంటిక్ కుళ్ళు జోక్స్ వేస్తారు. మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలకి జోక్స్ వేస్తే నచ్చుతారు. జోక్స్ చేస్తున్నా. ఓకే. హూ సే సారీ ఫస్ట్? నేనే. ఇంకేం ఆమె సారీ చెప్పదు తెలుసు, ఆమె వేరే కూడా అంతా. I am a big fan of Sandeep Reddy. ఓకే. ఎక్కువ ఎవరు గురకబెడతారు? Oh wow, such Having a interviews cute are- scene. What a guest appearance. ఓకే. ఇద్దరు ఎవరు గురకబెట్టేది బాగా? ఇద్దరు. ఓకే. బోత్ ఆర్ హంగ్రీ అండ్ యూ ఆర్డర్డ్ సంథింగ్. హూ విల్ బి ద ఫస్ట్ వన్ టు ఈట్? వాళ్ళిద్దరిది రా ఇంటర్వ్యూ. ఇన్స్టెంట్ గా చెప్పాడు మీ అని. నేనే తింటా అనుకుంటా. Yeah. యు ఆర్ ద ఫస్ట్ వన్. ఓకే. హూ ఆక్యుపైడ్ మోస్ట్ ఆఫ్ ద బెడ్? ఈమెనే. What is this question? నువ్వు You కూడా should ఉన్నావా not ఈ answer game this. లో? What have you? హూ ఆక్యుపైడ్ మోస్ట్ ఆఫ్ ద బెడ్? ఆగు, ఆయన చెప్పలేదు ఆన్సర్. హూ ఆక్యుపైడ్ మోస్ట్ ఆఫ్ ద బెడ్? హూ ఇస్ లైక్ ఏ బేబీ మోర్? ఈమెనే అంత. ఎందుకు ప్యాంపరింగ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ? ఫుల్. మన ఏంది ఆమె అప్పుడప్పుడు మనాయించాలంటే 1 day 2 days పడుతుంది. అంత ఈజీ కాదు. 1 hour లో సెట్ కాదు. ఓకే. హూ డస్ మోర్ షాపింగ్? Yeah. ఇద్దరు. ఓకే. హూ స్పెండ్స్ మోర్ మనీ? He does. హూ ఇస్ ద ఫస్ట్ వన్ టు ప్లాన్ ఏ ట్రిప్? నేనే.
ఎవరు ప్లాన్ చేసే ట్రిప్? ఓకే. ఏదైనా గొడవ అయితే బ్లేమ్ చేసేది ఎవరు ఎక్కువ బ్లేమ్ వేసేది? I don't blame. ఓకే. హూ ఈస్ మోర్ స్టైలిష్? ఆయననా? ఓకే. హూ లుక్స్ బెటర్ ఇన్ బ్లాక్? Who looks better in black? నువ్వే బ్లాక్ లో నేను బ్లాక్ వేసి నచ్చమ్మా. హూ క్రైస్ మోర్? అంతే. హూ డస్ మోర్ అనాయింగ్ థింగ్స్? ఓకే. 3 సార్లు కొట్టింది. 3 సార్లు కొట్టిందా? అన్ని చేస్తావు బ్రో రైలీ. హూ స్పెండ్స్ మోర్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్? ఈవెనే ఎంతసేపు బ్రో? ఒక 1 hour? 1.5 hours. ఓకే. హూ హ్యాస్ మోర్ సీక్రెట్స్? Ooh, I don't know. Secrets are hidden, so how do we know? చెప్పండి, నేను తర్వాత మీరు కావాలని గొడవ పడుకోండి. ఈమె నా పాస్వర్డ్ కూడా తెలుసు, నా ఫేస్ ఐడి కూడా ఆమెదే. అయితే షీ హ్యాస్ మోర్ సీక్రెట్స్. ఆ ఆమె పాస్వర్డ్ నీకు తెలుసా? ఏం ఓకే. నాకు ఆమె ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ తప్ప ఏం తెలియదు నాకు. ఓకే. హూస్ ఫ్యామిలీ ఈజ్ మోర్ టఫ్ టు డీల్ విత్? నాదే అనుకుంటా. అవునా? I think. Yeah. ఓకే. సో ఫైనల్గా మీరు డే 1 ప్రపోజ్ చేసినప్పుడు మేము ఎవరైనా చూడలేదు కాబట్టి తనకి ఇప్పుడు ప్రపోజ్ చేయాలి. ఈరోజు ఫస్ట్ టైం మీరు ప్రపోజ్ చేస్తున్నారు. ప్లీజ్ రీక్రియేట్ దట్ సీన్. Subbu is a beautiful person I ever met. I want to spend the rest of my life with you. Will you marry me?